సార్ నిన్న 5 ఎమ్మెల్సీలు కొత్తగా నామినేట్ అయినటువంటి ఎమ్మెల్సీలు మొత్తం ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా అసెంబ్లీ హాల్లోనే వాళ్ళ దగ్గర నుంచి నగదు దొంగిలింపబడింది, జేబు దొంగలు ఉన్నారు, జాగ్రత్త అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. నేను నిన్న దీనికి ఒక బ్రహ్మాండంగా వీరప్పన్ కూతురు రాజకీయాల్లో జాయిన్ అయిందండి, బీజేపీలో జాయిన్ అయ్యి. నాకు మా నాన్న ఏమో నరేంద్ర మోడీలో జ్ఞాపకం వస్తున్నాడు, నరేంద్ర మోడీలా ఉన్నాడు మా నాన్న. కనిపిస్తుందంట. అంటే దాన్ని బట్టి ఏంటంటే దాని అర్థం ప్రజలకు అర్థమవుతుందండి. అరే మీరు మమ్మల్ని పరిరక్షించండి అని మిమ్మల్ని ఎన్నుకొని లోపలికి పంపించి ప్రమాణ స్వీకారాలు చేస్తే మీరు మీ చుట్టూ ఉన్నోళ్ళు అనిత మా దగ్గర పిఏ చూడండి, టికెట్లు అమ్మేసి దొరికిపోయిన తర్వాత మీరు చెప్పింది నేనే తీసేసాను. అలాగే ఇప్పుడు ఎవడో పట్టుకొని అరే ఈడే ఎత్తిచ్చే డబ్బులు అని చెప్తే వాళ్ళే సస్పెండ్ చేసి, అంటే ఓవరాల్గా ఎత్తిపోతల పథకానికి కర్త కర్మక్రియ వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళని ప్రజలకు అర్థమవుతుంది. ఆర్తరి నా చేపే ఎత్తారా మీరని చెప్పి ఆడు పగబెట్టి మన ప్రజల ప్రాణాలు తినడానికి ఆల్రెడీ అయిపోతుండ్రు. వీళ్ళు దొరకనంత వరకు వీళ్ళంత మించిన అదంతా సీసీ కెమెరాలో సీసీ ఫుటేజ్లోనే ఉంటాయి కదా, ఎవడు చేయట్టాడు ఎవడు కాలెట్టాడు ఆపడ తెలుసుకోలేకుండా ఉన్నారా? అంతే కదా. అక్కడే పరిస్థితి అలా ఉంటే ఇంకా రాష్ట్రంలో పరిస్థితి సార్ అసలు ఎంత అండి పోయింది డబ్బులు? ఎంత? 4 లక్షలు అట ఓవరాల్. 4 లక్షల 2 లక్షల మించి ఎవరి దగ్గర ఉండకూడదు కదా. అంటే డిఫరెంట్ పర్సన్స్ అందరి దగ్గర ఎత్తిస్తారా? అయితే భలే ఉందే. సేమ్ నేను చంద్రబాబు గారు కూడా టీటీడీలో మన సెక్యూరిటీ ల్యాబ్స్ డొల్లతనాన్ని ఎత్తుకుంటే 11 నెలలు బట్టి వీళ్ళు పొగేసుకుని ఆ బియర్ రైన్ వేసి కూర్చోబెట్టారు కదా అక్కడ సెక్యూరిటీ ల్యాబ్సెస్ 30 మంది పైచీలక పాత ప్రభుత్వంలో రిటైర్ అయిన వాళ్ళు అక్కడ డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నారంటే గుడ్డుగురానికి పనులు అవుతారు మీరు అందరూ కూర్చుని అక్కడ. రాగానే మీ వాళ్ళు మావాడు కాదు ఈడు కాదు అలా ఎస్పీలని డిఎస్పీలని అలాగే డిఏడీలకి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి కూర్చోబెట్టారు కదా. వీళ్ళు ఐడెంటిఫై చేయడానికి అక్కడ పాతుకుపోయి అధికార ప్రతినిధి చీర వ్యాపారం కూడా పెట్టేసిందట అక్కడ. తెలుసా లేటెస్ట్ టెక్నాలజీ? ఓకే, ఇక్కడ చీరలు అమ్మబడును, ఇది లేటెస్ట్ టెక్నాలజీ. టికెట్లు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా దర్శనాలన్నీ అక్కడి నుంచి జరుగుతున్నాయి అన్నది ఒక నానుడి కూడా నడుస్తుంది. టికెట్ వ్యాపారం బాగా అలవాటైన వ్యాపారం. గత ప్రభుత్వం ట్రాన్స్పరెన్సీతో ఉన్నదాన్ని వీళ్ళు పక్క మలిచి రోజా గారు టికెట్లు అమ్మేశారు, అల్లాలు టికెట్లు అమ్మేశారని ఆడిపోసుకుంటూ కాలక్షేపం చేస్తూ 11 నెలల పొద్దుయింది. తొక్కిసలాట, లడ్డు, విమానాలు ఎగరడం ఆగట్లే. మళ్ళీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇద్దరు వీళ్ళే ఉన్నారు. మళ్ళీ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా మరి రామ్మోహన్ నాయుడు గారే. ఆగమ శాస్త్రం మా పెద్ద జీర పాము కోళ్ళు వేసుకుని కర్రకు జెండా కట్టుకుని ఆడ కూర్చుని ఉంటాడు ఆయన. వీళ్ళెవరికి బాధ్యత ఉండదు. తిరుమల ఎంత భద్రం అనేటువంటిది ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్స్. అదే సార్, తిరుమల ఎంత భద్రమో అసెంబ్లీ కూడా ఎంత భద్రమో జర తెలుసుకోండి. రెండిట్లో సెక్యూరిటీ ల్యాబ్సెస్. పోలీసు వాళ్ళు ఉంటుండగా కూడా వాళ్ళు దొంగతనం చేసేస్తారు. అంటే గన్మెన్లు ఉంటారు కదా అందరికి. అవును, గన్మెన్ జేబులోంచి కూడా తీసారట. ఇది అసలు అద్భుతం. ఇది అమరావతి యొక్క పవిత్రత ఏంటంటే ఎవడైనా సరే సావధాన్ సార్. గన్మెన్ కూడా అయిందా? అసెంబ్లీ ఆవరణలో దొంగల చేతివాటం, 4 లక్షలు కొట్టేసిన గనులు. ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార సమయంలో అసెంబ్లీ ఆవరణలో జేబు దొంగల చేతివాటం ప్రదర్శించారు. సుమారు 4 లక్షలు కొట్టేశారు. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని 10,000 రూపాయలు లాఘవంగా లాగేశారు. ఆయన గన్మెన్ జేబులో ఉన్న 40,000, హైకోర్టు లాయర్ జేబులో 50,000, మరో వ్యక్తి నాగరాజ్ జేబులో ఉన్నటువంటి 32,000 నగదు అత్యంత చాకచక్యంగా దొంగలు తస్కరించారు. ఎవరిని అంత డెప్యుటేషన్ మీరు పంపించారు అక్కడికి? కాదు, అసలు నాకు తెలియగలుగుతా. పోనీ ఎవరన్నా ఎమ్మెల్సీ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసి వాడికి వెనకాట్లు ఎవరు వెళ్తారు? ఇక్కడ జేబు దొంగలు పంపిస్తారు ఎవడన్నా? ఇది చాలా విడ్డూరంగా ఉందండి. ఒక ప్రాంగణం అది నాకు తెలిసి పవిత్ర అసెంబ్లీలో సెక్రటరీ ప్రమాణం చేయిస్తారు నాకు తెలిసి. మండలి చైర్మన్ గారు పర్యవేక్షణలో మోషరాజు గారు. మండలిలో కూడా యాక్సెస్ ఉంటుంది దొంగలకి. ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. వీళ్ళు ప్రజలకి సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఈ విధంగా వీళ్ళే రక్షించుకోలేనప్పుడు మన్నే రక్షిస్తారన్నది ప్రశ్న. అంతే కదా. నిజంగా ఆలోచించండి ఒకసారి. తిరుపతి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన తర్వాత టోపీ పెట్టుకున్నాడు వెళ్ళాడట, మద్యం బాటిల్ కనబడ్డాయట. ఈ టాగోనింతాలని మాకు చెప్తారు, నాకు అర్థం కాదు. ఆ మధ్య ఆయన డిప్యూటీ సీఎం అరకు ఎక్కడికి పోతే అక్కడ కూడా ఒక ఎస్ఐ దొంగ ఎస్ఐ వచ్చాడు కదా, 2 రోజులు ఆయనతో తిరిగాడట. అదే మళ్ళీ దాని మీద ఎక్కి నిర్వర్తిస్తున్నారు, మా మీద వచ్చే ప్రయత్నాలు. డీజీపీ గారు అందరినీ మీరే కదా రిక్రూట్ చేస్తున్నారు. అంతే కదా. మీకు నచ్చిన వాళ్ళందరూ డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు కదా. ఖచ్చితంగా వీళ్ళని మీరు కాపాడుకోలేకపోతున్నారు, ప్రజల మాన ప్రాణాలను కాపాడలేకపోతున్నాం అని తేటతెల్లం చేసినట్టే కదా.
రీసెంట్గా ఏపీ హైకోర్టు పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది. నిన్న సుప్రీంకోర్టు కూడా పోలీసు వ్యవస్థలకి వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇలా చేస్తే అన్ని రాష్ట్రాలకి కుదరదని చెప్పి ఎస్ సార్. ఏది కుదరదు మనం చూద్దాం. ఎందుకన్నా పెద్ద కామెడీ ఇంకోటి ఉండదు. ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెజిస్ట్రేట్ గారు జ్యుడిషియల్ రిమాండ్ ఇస్తున్నారని గౌరవ హైకోర్టు కొన్ని అప్రహెన్షన్స్ చెప్పింది. సార్ మెజిస్ట్రేట్లు సుప్రీంకోర్టు హైకోర్టులు చీఫ్ జస్టిస్ల కింద కాకుండా నా కింద మీ కింద ఉండరు కదా సార్. అంతే. ఫస్ట్ వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వండి సార్. మాకు అర్ధరాత్రి తీసుకొచ్చి ప్రొడ్యూస్ చేయొద్దు, డైరెక్ట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయండి. అరెస్ట్లు శుక్రవారం ఆదివారం కాకుండా సోమవారం అరెస్ట్ తీసుకొచ్చి మా దగ్గర ప్రవేశపెట్టి చెప్పండి. 41 year నోటీస్ ఇవ్వండి, వాళ్ళు డైరెక్ట్గా కోర్టుకు రమ్మనండి. రానప్పుడు మేము ఇస్తాం ఆర్డర్, వెళ్ళి అరెస్ట్ చేయండి. ఇవి చేయాలి కదా. ఎస్ సార్. ఇది మిఠాయి ఒకటి మీద అబాండం వేసేయడం, వీడు దొంగ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళే వాళ్ళు తీసుకొచ్చి ఎవడో చెప్తాడు అక్కడ శ్రీకాకుళంలో ఎవడికో మనోబాలు గాయమైన వాడికి వాడు దొంగ అంటాడు, ఆయన పట్టుకొచ్చేస్తారు. మెజిస్ట్రేట్ గారి ముందు పెట్టి సార్ ఇంకా ఈ దొంగ అన్న విషయం మాకే తేడా తేలవట్లేదు, ఏడు చేయాలి మేము కనుక్కొని మీకు చెప్తాం ఉందే. నాకు తెలిసి జ్యుడిషియల్ రిమాండ్కి ఇచ్చిన తర్వాత పీటీ వారెంట్లు ఇవన్నీ అరవడు చూసాం కదా. ఆ తర్వాత హైకోర్టే మళ్ళీ వీళ్ళు మందలించినట్లుగా వాళ్ళు ఒక డైలాగ్. మళ్ళీ అదొకటి అన్ని మనమే చదవాలి, అన్ని మనమే వినాలి. ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వకూడదు లేదా ప్రతిపక్షాలను దీనిలో దూరకూడదు అనేటువంటిది ఇది. ప్రతిపక్షం దూరపోయినా ఎత్తుకెళ్ళిపోతుంది అంత ప్రతిపక్షం వల్లనే కదా. ఈ వింత పోకళ్ళు లేదు, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఉదాహరణకి కాకాని అరెస్ట్ గురించి చూద్దాం. హైదరాబాద్లో ఉన్నాడు, కుటుంబ ఫంక్షన్లో ఉన్నాడు, 2 రోజుల తర్వాత వస్తాను ఇది చెప్పాడు. ఇవాళ వీడియోలు ఎవరు రిలీజ్ చేస్తాడు. పోలీసు వాళ్ళు 2 రోజులు రావద్దండి 3 రోజులు రండి అని చెప్పింది వాళ్ళే కదా. అరెస్ట్ అని వీళ్ళేది కలవాడు పడుతుంది. పైగా హైదరాబాద్ కూడా వచ్చారట. హైదరాబాద్లో ఆయన ఎక్కడ ఫంక్షన్లో ఉన్నంటే ఫంక్షన్లో నోటీస్ ఇవ్వడానికి వస్తే అక్కడ దొరకలేదట. ఆయన వాళ్ళ బంధువులకి నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయారట. ఇంకెవరికో అక్కడ బయట అడుక్కుంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఇచ్చి వెళ్ళిపోమన్నారు. బయటకు వస్తాడు నీకు ముష్టి వేసినప్పుడు అక్కడికి ఇచ్చిందని. నెల్లూరులోనేమో ఇంటికి నోటీసులు అతికి ఇచ్చి వెళ్ళిపోయారు. సరే కానీ అలాగే మళ్ళీ ఇవన్నీ జరుగుతున్న పరిణామాల్లో గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు వాళ్ళకి బెయిల్ ఇస్తాయి. ఏమని చర్చించాలి దాని మీద? ఎస్ సార్. అంటే ఆ క్రెడెన్షియల్స్ వాళ్ళు చూసేంత టైము ఓపిక ఉన్నంతలోనే కదా వాళ్ళు ఇస్తారు బెయిల్. ఇంతలోపలికి వీళ్ళు అడవాడు చేసి వీళ్ళ కక్ష సాధింపు చర్యలు తీర్చుకోవడానికి వీళ్ళు చేస్తున్న పని ప్రజలు గ్రహించాలి. అక్కర్లేదు. ఎస్ సార్. అంతే, ఇంకంతకన్నా ఇంకెళ్ళి. కానీ ప్రతి ఒక్కళ్ళు ముందస్తు బెయిల్కి అప్లై చేస్తున్నారు, ఎవరికి ముందస్తు బెయిల్ ఇవ్వట్లేదు. ఈ మేజిస్ట్రేట్లు చిన్న చిన్న జిల్లా కోర్టులో పెట్టేసి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత హైకోర్టులో నెలన్నర అయిపోయిన తర్వాత బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు 90 రోజులు పైచీలకి వెళ్ళండి. 99 రోజులు 150 ఇలా బాటా రేట్లు నడుస్తుంది. 99, 149 ఇవన్నీ పోయే రోజులు సార్. చూడాలి. ఫైనల్గా దీని మీద అవుట్కమ్ అంటే ఏం చెప్తారు సార్? అసలు అవుట్కమ్ ఏ లేదండి. అండర్ ద గైడ్ గౌరవ సుప్రీంకోర్టే ఫుడ్ డౌన్ చేసి చెప్పిన తర్వాత ఇలా ఆక్షేపణయం ఇలా కుదరవు ఇవన్నీ చెప్పింది నేను కాదు కదా, సుప్రీంకోర్టే. దేశంలో ఉన్న అన్ని కోర్టులకి వాళ్ళు దే హ్యావ్ గివెన్ ది సేమ్ డైరెక్షన్. ఎస్ సార్. సో డెఫినెట్గా దీని పరిస్థితులు దీని ప్రభావాలు ఏ విధంగా ఉంటాయన్నది రాబోయే రోజుల్లో చూడాలి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ది క్రిస్టల్ క్లియర్లీ టోల్ పరిధి దాటొద్దు, పోలీసులను హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం. పరిధి దాటొద్దు అంటే ఏంటి? పౌరుల పరిధి దాటవచ్చు కానీ పోలీసులు దాటకూడదు అని చెప్పి. అంటే పోలీసులు దేనికి ఉన్నారన్నది ప్రాథమిక సూత్రం ఏంటంటే నాకు రాజ్యాంగబద్ధమైన హక్కులకి నేను ఉల్లంఘన కలిగిస్తే నన్ను నియంత్రించడానికి పోలీసు వ్యవస్థ. చట్టబద్ధుడిని ఉన్నంతకాలం వాళ్ళకి నాకు అసలు సంబంధమే ఉండదు. అంతే కదా. రెండోది పరిధి దాటిన మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పు అన్నది ఏంటి? పోలీసులు పరిధి దాటితే కఠిన చర్యలు మేము తీసుకుంటాం. వ్యక్తులు సమాజం నమ్మకాన్ని చోరగొనలో నడుచుకోవడం పోలీసుల బాధ్యత. ఇవన్నీ ఫండమెంటల్ రూల్స్. మళ్ళీ ఇంకోసారి రిట్రీట్ చేసింది. కస్టడీ సమయంలో వ్యక్తుల మీద 3rd degree ప్రదర్శించకూడదు. దేశంలో అన్ని రాష్ట్రాల డీజీపీలకు సుప్రీంకోర్టు ఆదేశం. ఇప్పుడు నేను కస్టడీ టైంలో 3rd degree ప్రదర్శించకూడదు అన్న దగ్గర నేను రఘురామకృష్ణరాజు గారితో మళ్ళీ రిట్రీట్ చేస్తాను. మీరు 3rd degree ఆయన మీద ప్రదర్శించారని ఏ న్యాయస్థానమైన కన్వెన్షన్ అయితే మనం మాట్లాడాలి. అది జరగనప్పుడు జరిగిందనే ఒక అబోధ కల్పన ఒక మీడియా త్రూగా ప్రజల్లోకి అనవసరంగా చొప్పించిన తర్వాత గౌరవ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం మాకు సన్నగిలుతుందా? మీకు నమ్మకం లేదన్న విషయం మీరు చెప్తున్నారు. ఇండైరెక్ట్గా చెప్పండి. వాళ్ళు డైరెక్ట్గా నమ్మకం లేదని చెప్తున్నట్టు కదా. గౌరవ సుప్రీంకోర్టు రఘురామకృష్ణరాజు గారి విషయంలోనే కేటగారికల్గా ఈయన్ని కొట్టారు అన్నది మేము కన్విన్స్ అయ్యామని చెప్పి సంబంధిత పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకుని ఉంటే 3rd degree పోలీసులు వాడతారన్నది ప్రజలకి భయం అన్నది ఉంటుంది. లేదా ప్రజల్లో అమ్మో చర్చనీయాంశం అయింది నిజమన్నది తెలుస్తుంది. ఈ రెండు కానప్పుడు మళ్ళీ దాని మీద మీరు ఫుడ్ డౌన్ చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజల విజ్ఞతగా వదిలేస్తాం. అందుకని
నిన్న లోకేష్ గారు కూడా చెప్తున్నారు, ఆ పారిశ్రామికవేత్తలకి ఎవరికైనా లేదు వస్తున్నటువంటి కంపెనీలకి ఎవరైనా ఇబ్బంది కలిగించాలంటే మీ పేర్లు రెడ్ బుక్లో ఎక్కిస్తాను జాగ్రత్త అనేటువంటి వార్నింగ్లు ఇస్తున్నారు ఆయన. అంటే రెడ్ బుక్ అంటే సార్ ఏదైనా సపరేట్ రాజ్యాంగమా, లేదంటే రెడ్ బుక్లో ఎక్కిచ్చేస్తే ఇంక వీళ్ళ పని అయిపోద్దని ఏమైనా బెదిరింపులు అవి? మనం అదేదో వాళ్ళ కార్యకర్తలు దీంట్లో కూడా ఎవరు వీడియోలు తీయకండి, వీడియోలు తీస్తే బయట ట్రోలింగ్లు అవుతాయి. అంత ట్రోలింగ్ లేలో మాట్లాడడం ఎందుకు? అది లైవే కదా, వాళ్ళు వీడియోలు తీయాల్సిన పని ఉంది, వాళ్ళు ఇచ్చే డైరెక్ట్ లైవే కదా. ఇవ్వట్లే, ఎవరు వీడియోలు తీయొద్దు, లైవ్ ఎవరు లోపల తేల్చేసుకుందాం అని లోపల మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఓకే, దాంట్లో ఆయన అందరికీ హెచ్చరిక, ఎవడైనా వీడియో తీసినా ఆ ఫోన్ అమ్మేసి అది వాళ్ళ నిధికి ఇచ్చేసుకుంటారు. మన చిన్నప్పుడు చదువుకునే వాళ్ళు రుణదాతలు వట్టపనేది అని, ఆర్బిడిడి అని, రిజర్వ్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ అని. అలా ఏది జరగనప్పుడు వాళ్ళు నిర్ణయించుకునేది ఏంటంటే ఇది అవ్వదు అని ఎత్తేసే కార్యక్రమానికి తరలి ఎత్తుకున్నారు. అంటే బుక్లోకి ఎక్కిస్తున్నారు. ఇవన్నీ మీరు మాడుతుంటే సార్ ఏమని ఎక్కిస్తారు? ఇప్పుడు ఇండస్ట్రీస్ వచ్చి నేను ఇండస్ట్రీ పెడతానంటే రెడ్ బుక్లోకి ఎక్కించేస్తాను. అసలు ఎవడైనా ఇండస్ట్రీ పెడతానంటే ఎవడన్నా వద్దని కూడా ఎవడన్నా ఉంటాడు? ఎవడైనా వైసీపీ నేతలు వస్తున్నటువంటి వాళ్ళని అడ్డుకుంటున్నారట, అది ఆయన చెప్పేటువంటి. ఎలా అడ్డుకుంటారు? నేను ఎయిర్పోర్ట్లో మీరే చెప్పారు కదండి, బిల్ గేట్స్ గారిని చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి ఎలాగే తీసుకొచ్చి డైరెక్ట్ కూర్చోబెట్టి మాడితే కన్విన్స్ అయిపోయి బిల్ గేట్స్ గారు ఇక్కడ మైక్రోసాఫ్ట్ పెట్టారని మీరే చెప్పారు. అలా ఎవడైనా వైఎస్ఆర్సీపీ ఎవడు రాదు రే నేను దాకా నేను ఇక్కడ మిమ్మల్ని పొడి చేతులు చంపేస్తాను ఎవడైనా ఎయిర్పోర్ట్లో ఉంటారా? చెప్పండి మళ్ళీ అనమాట. అది చెప్తేనే ఆయన ఎంత చక్కగా చెప్పాడు కాకినాడ పోర్ట్ గురించి. మా దార్కాని చేసిన ఎవడైనా అలా మాటలు చెప్తారా? అది మీరు చెప్తున్నాను కదా, వీళ్ళు చేస్తే అద్భుతం, అవతలోడు చేస్తే అది అద్భుతం సృష్టించినా సరే అదేం కాదని చెప్పడం అలవాటు అయిపోయింది. పరిహాసానికి పెద్దపీట వేసే ఈ ప్రభుత్వం పరిహాసాలతోనూ 5 ఏళ్ళు నెట్టుకు రావడానికి నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళ చేతుల్లో పప్పెట్లలో ఉన్నంతకాలం ఇలాగే ఉంటుంది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని వచ్చింది. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో గంటలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.